అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కట్టివా, మల్లన్న సాగర్ కట్టివా, పాలమూరు కట్టివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. ఒక్కటే ఏడాదిలో 1,40,000 చేసిండు. మహిళలకు ఏం చెప్పిండు? వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రి, ఈ ఏడాదిలో ₹1 వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రి. ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోటీశ్వరుని చేస్తా అన్నాడు. లక్షాధికారి కాదు, కోటీశ్వరుని చేస్తా అన్నాడు. కోటీశ్వరుడు కాదు కదా, కోటి పైసలు కూడా ఇవ్వలేదు రుణమాఫీకి. అక్క చెల్లెలకు ఒక్క పైసా రుణమాఫీ ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే. అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది. సో నేను మీతో కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి, కష్టం వచ్చినప్పుడు పోరాడాలి, ధైర్యంగా నిలబడాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు, మీకు తెలుసు. యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది సిద్దిపేటలో కట్టించిన. ఎప్పుడు 20 ఏళ్ల కింద కట్టించిన, ఇయ్యాల కాదు, 20 ఏళ్ల కింద ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ జాగిచ్చి గవర్నమెంట్ పైసలతో గజ్వేల్లో, సిద్దిపేటలో, దుబ్బాకలో, మా మెదక్ జిల్లాలో అనేక చోట్ల మీకు ఒక భవనం కట్టించి ఆర్ఎంపీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. మీ గౌరవాన్ని కాపాడడం జరిగింది. రేపు కూడా తప్పకుండా కాపాడుకుంటాం. సరే, టైం ఉన్నది, ఆయనకు 4 ఏళ్ళు టైం ఉండొచ్చు, పోరాడదాం. మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా, బయట మీరు పోరాడండి. కానీ మీ బాధ, మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీపీలుగా కాంగ్రెస్ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ సురుకు పుడుతుంది, రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు వీడెంత లొల్లి పెట్టినా, నేనెంత లొల్లి పెట్టినా, నువ్వెంత పెట్టినా సురుకు పుట్టదు రేవంత్ రెడ్డికి. ఆయనకు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఓట్ల రూపంలో పెట్టాలి. అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు, మిమ్మల్ని పిలిచి ఛాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోయిందని కానీ కుర్సేం పడిపోదు కదా. జెడ్పీటీసీ ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి దిగిపోతాడా? కుర్సేం పడిపోతుందా? పడిపోదు. కానీ ఆయన కళ్ళు తెరుస్తాడు. ఆయన ఏం తప్పు చేసిండో, ఆయన మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అనే విషయం ఆయనకు అర్థం కావాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. తప్పకుండా మీ గురించి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి మీ బృందాన్ని ఒక 5-10 మందిని తీసుకొని నేనే వస్తా, వచ్చి ఆయనతో కూడా మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీకు ధైర్యంగా అండదండలు అందిస్తాం. ఏ జిల్లా